హాయ్ హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు బాలు. బ్రో, ఏపీలో ఆల్రెడీ ఒక 50 రోజులు కంప్లీట్ అయింది పరిపాలన అయితే ఉమ్మడిగా. సో ఈ 50 రోజులకే ప్రతిపక్షం పార్టీ అయితే వాళ్ళ మీద విమర్శలు చేస్తుంది, ఏం చేయలేదని. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు 50 డేసే కదా, ఇక 50 డేస్లో అన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. జస్ట్ ఏదో అందరూ విమర్శలు చేస్తారు, అది అంతా కామనే. అవన్నీ పట్టించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మినిమం 6 months 7 months అయిందనుకో, సో వాళ్ళు విమర్శన చేసినట్టు ఇంకేదన్నా తీసుకోవచ్చు. కానీ అయ్యి 50 days అంటే కొన్ని అమల్లోకి తీసుకొస్తున్నాడు కదా, అన్నట్టు పెన్షన్ అందిస్తున్నారు. కొన్ని పెన్షన్ ఎక్కడన్నా ఫ్రీ ఇసుకన్నారు, అది అందిస్తున్నారు. కాకపోతే మొన్న వర్షాలు వచ్చిన కారణంగా ఏపీలో కొంచెం అక్కడ ఇబ్బందులుగా ఉన్నాయి. అవన్నీ కొంచెం కోలుకోవటానికి తేలుకోవటం టైం పడుద్ది. ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బిజీగా గడుపుతున్నారు కదా. సో మొన్నటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన చేస్తున్న పనుల గురించి అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తారు, అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. కానీ అవన్నీ లైట్ తీసుకున్నాడు, ఇప్పుడు మంచి గొప్ప పొజిషన్లో ఉన్నాడు. సో అన్నీ పట్టించుకుంటే ఆయన ఎదరికి వెళ్ళాడు కదా. నెక్స్ట్ అనేవాళ్ళు అనుకుంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ మన ఏపీకి సరిపోతుంది అంటారా? చాలకపోతే ఇంకొంచెం తెస్తారు బ్రో. సరిపోయిన ఉన్న మటుకు వాడతారు. అప్పటికి ఏమన్నా నిధులు ఏమన్నా ఉంటే వాటిని కూడా వాడతారు. చాలకపోతే ఇంకా పైనుంచి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఎలాంటి కంపెనీస్ అమరావతి తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇస్తారన్న వాళ్ళంటే కొంచెం మంచి కంపెనీలే తెచ్చటానికి ఆలోచనలో ఉన్న లూలు మాల్ గురించి మళ్ళీ మాట్లాడారు. దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. మరి అది వస్తే మనకి ఎంతో కొంత బడ్జెట్ వస్తుంది. వైజాగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మళ్ళీ వైజాగ్ ఇస్తారా, అది అమరావతి ఇస్తారా అన్నది కొంచెం కన్క్లూజన్లో ఉంది. బట్ లూలు మాల్ వస్తే దాంట్లో ఆయన అన్నట్టు కొన్ని ఉద్యోగాలు ఎన్నో చెప్పారు. ఇలా మీ వాళ్ళకి అది కొంచెం అమల్లోకి రావాలి, అది డిస్కషన్ నడుస్తుంది. మరి ఏం జరిగిద్ది అన్నది చూడాలి. అలాగే నిన్న వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఇవన్నీ కామన్. అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్తాం, వాళ్ళు రావటం, బయటకు వస్తాం, అవన్నీ కామన్. పొలిటికల్ అన్నాక ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడానికి చేయటానికి కామన్. ఆ పార్టీ ఈ పార్టీ అదంతా మనం పట్టించుకుంటూ వెళ్తే అవదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన పథకాలు కూడా స్లోగా అమలు చేస్తామని చెప్పేసి పెన్షన్ విషయంలో మాత్రం టైంకి అది పంచిపెట్టడం జరుగుతుంది కదా. సో దీని మీద ఎలా చూడవచ్చు? పథకాలని నువ్వు చూసావా నువ్వు? అది మొత్తం చూసావా? సూపర్ 6 సూపర్ 6 చూసావా? చూసినట్లే ఎన్ని అమలు చేశారు? ఇప్పుడు 50 days అమలు చేస్తారంట. చేస్తారు. 50 daysకి ఎన్ని అమల్లోకి వచ్చినాయి? ఒకటే వచ్చింది, పెన్షన్ ఒకటే జరుగుతుంది. ఇసుక కూడా జరుగుతుంది కదా. ఇంకా మిగతాయి కూడా స్లోగా వస్తాయి. అంటే మీరు ఒక ఏపీ వాసిగా ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు? అమరావతి అభివృద్ధి అంటే ఏం లేదన్న, మాకు ఏపీ వాళ్ళకి రాజధాని అంటూ లేదు. రాజధాని కడతారని వెయిట్ చేస్తున్నాం. ఉంటే అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.